అండి ఈరోజు మటన్ బోన్స్ సూప్ చేస్తున్నాయండి. చేసుకునే విధానం ఎలాగో చూపిస్తారండి. మటన్ బోన్స్ కడిగి పెట్టుకున్నాయండి. ఇవి బోన్స్ తీసుకున్నాయండి. నెయ్యితో చేస్తానండి. నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. లవంగాలు ఒక 4 వేసుకున్నాండి. యాలకులు 2, కొంచెం చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర అండి. ఒక 1/2 స్పూను మిరియాలు వేసుకుంటున్నాండి. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ ఒక 3 తీసుకున్నాండి. చిల్లీ పేస్ట్ కొంచెం తీసుకున్నాండి, 1 స్పూన్ వరకు. బోన్స్ వేస్తున్నాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. బోన్స్ వేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాండి. కొంచెం పసుపు పొడి, కొంచెం మసాలా పొడి వేసుకుంటున్నాను. కొంచెమే, ఇంకా కారం అది ఏమి వేయనండి. మిరియాలు ఘాటు, పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోద్దండి మసాలాలు తిని. అయితే ఈ సూపు జలుబు దగ్గు ఉన్నప్పుడు తాగితే మంచి రిలీఫ్ వస్తుందండి. ఇది దానికైతే ఇప్పుడు జలుబు దగ్గు ఉంది, తనకోసమనే చేస్తున్నాను ఈ సూప్ని. మంచిగా రిలీఫ్ ఉంటుందండి ఈ సూప్ తీసుకోవడం వల్ల. ఈ బోన్స్లోంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత నార్మల్ వాటర్ పోసుకుంటండి. అంటే ఈ 1/2 కిలో బోన్స్ తీసుకున్నాను నేను. దీనికి 1 లీటర్ వరకు వాటర్ పోసుకుంటండి. విజిల్కి ముందు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకుంటా. ఎక్కువైతే బయటకు వాటర్ పొంగిపోద్దని ఇంకా ఎక్కువ తీసుకోనండి. 1/2 లీటర్ వాటర్కి ఒక 3 విజిల్స్ సిమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ విజిల్ తీసేసినాక ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోస్తాయండి దీనిలో. అప్పుడు కొంచెం మనకి మిరియాల ఘాటు తక్కువైతే వేసుకోవచ్చండి, సాల్ట్ మిరియాల ఘాటు. తర్వాత ఇది అయితే బోన్స్ ఒకటి తీసుకొని ఈ ఆనియన్స్, బిర్యానీ ఆకు ఇవన్నీ సపరేట్ చేసేస్తాయండి. ఓన్లీ సూపు ఇందులోనే ఈ బోన్స్ మాత్రమే తాగి ఇవి తినొచ్చండి. బోన్స్ నీచు వాసన పోయిందండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకుందండి. నేను 1/2 లీటర్ వరకు పోసుకున్నాండి. ఇది విజిల్ పెట్టుకుంటాను. 3 విజిల్స్ సిమ్లోనే ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోస్తాయండి. ముందు 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాం కదండి, బోన్స్ కుక్ అయింది. ఇంకొక 1/2 లీటర్ పోసుకుంటుందండి. 1/2 లీటర్ మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ పోసాను కదండి. ఇప్పుడు ఇవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను మంటని. ఇవి కొంచెం మరిగితే ఇంకా అయిపోయినట్టండి ఈ సూపు. ఆనియన్స్, ఈ చిల్లీ ఇంకేం తీసుకోనండి.